ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. గంట నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 సీట్లపై చర్చ జరుగుతోంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఉదయం జరిగిన సీఈసీ సమావేశంలోనూ అభ్యర్థులపై చర్చ జరిగింది. ఉదయం నుంచి కూడా సీఈసీ సమావేశంలో అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఉదయం నుంచి కూడా ఈ సమావేశానికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గంట నుంచి కూడా సమావేశం కొనసాగుతూ ఉంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి 4 సీట్లపై చర్చ జరుగుతోంది. వీటిలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఉదయం జరిగిన సీఈసీ సమావేశంలోనూ అభ్యర్థులపై చర్చ జరిగింది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. గంట నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 సీట్లపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, ఈ పెండింగ్ లో ఉన్న ఈ 4 సీట్లపై ఇంత సుదీర్ఘ చర్చ ఎందుకు జరుగుతోంది? ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశం ఉందా? లేదు, అదేం లేదు. చర్చ కేవలం కొద్ది నిమిషాల పాటే జరిగింది. ఆ తర్వాత వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారు కాబట్టి అంతా కలిసి మాట్లాడుకున్నారు. ప్రధానంగా కేసీ వేణుగోపాల్తో, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంతో సహా ఖమ్మము, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, హైదరాబాదు ఈ 4 స్థానాలకు సంబంధించి కొంత సంప్రదింపుల ప్రక్రియ కొనసాగింది. అయితే వ్యూహాత్మకంగా ఈ 5 అంటే 4 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థులను వ్యూహాత్మకంగా ప్రకటించే అవకాశం ఉంది. బహుశా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల కానున్న సందర్భంలో ఎప్పుడైనా కానీ ఇంకా అవకాశం ఉంది కాబట్టి కొంత మేరకు దీనికి ఉన్నటువంటి ఒత్తిడి రీత్యా కొంత మేరకు వ్యూహాత్మకంగా వీటిని ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం పెండింగ్లో ఉన్నట్టుగా మనం అనుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం లోక్సభ స్థానంపై కూడా పెద్ద స్థాయిలో ఒత్తిడి ఉంది కాబట్టి ఖమ్మం లోక్సభ స్థానం, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంతో పాటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ మొత్తం 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కొంత మేరకు కొంత పెండింగ్లో పెట్టారని అనుకోవడానికి అవకాశం ఉంది. అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. గంట నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 సీట్లపై చర్చ జరుగుతోంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఉదయం జరిగిన సీఈసీ సమావేశంలోనూ అభ్యర్థులపై చర్చ జరిగింది. ఈ 4 సీట్లకు సంబంధించి కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ స్థానాలకు. అయితే దీన్ని పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. ఇవాళ ఉదయం నుంచి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించి తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.